రాజమండ్రిలో ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన పాస్టర్ మృతదేహం కనిపించింది. దీంతో పాస్టర్ మృతిపై అనుమానాలున్నాయంటూ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పాస్టర్లు మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. ప్రవీణ్ పగడాల గారని నా స్నేహితుడండి. అలాగే ఆయన ఒక గొప్ప క్రైస్తవ ప్రచారకుడు కూడా. ఎప్పుడు ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు. ఆయన సడన్గా చనిపోయారు, అది అనుమానాస్పదంగా అని చెప్పి నాకు తెలియడంతో నేను వెంటనే ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నేను ఇప్పుడు లోకేష్ గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారండి, సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్లాను. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వాసు గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాను. రాజమండ్రి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి కారణం ఏంటనేది ఇది బయటకు తీసుకురావాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇది మతవరాన్ని పులుముకుని చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇమీడియట్గా ఇది రాష్ట్రాలకు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నుంచి పోలీసు నుంచి వెంటనే దీని మీద చర్యలు చేపట్టి దీనికి కారణం ఏంటనేది బయటకు తీసుకురావాల్సిందే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేదికగా మేము తెలియజేసేది ఒక్కటే, థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని నేను విన్నాను. అలాగే ఎవరో ఒక మతోన్మాది ఈరోజు ఉదయం ఒక గ్రూపుకి చెందినటువంటి సభ్యుడు ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ డిలీట్ చేశాడని కూడా విన్నాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు త్వరలో మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు ఉదయం 8 గంటలకి అంటున్నారు, మరి ఏ సమయానికి జరిగిందో మాకు తెలీదు. ప్రవీణ్ పగడాల గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ. ఆయన చాలా డిబేట్స్ చేశారు, చాలా పుస్తకాలు రాశారు, చాలా ప్రసంగాలు చేశారు. ఆయన క్రైస్తవ ప్రపంచానికి అంతటికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన మరణం అనుమానాస్పదంగా ఉంది, ఇట్స్ ఏ సస్పీషియస్ డెత్ అని చెప్పేసి మేము ఆల్రెడీ పోలీసు వారికి తెలియజేశాం. పోలీసు వారు మాకు సపోర్టివ్గానే మాట్లాడారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక ఇస్తామండి ఏం జరిగిందని.